శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాశాంతిరనంతరం. వివేకంతో కూడని అభ్యాసం కంటే, అంటే జ్ఞానం కంటే, వివేకం లేని, వివేక వైరాగ్యాలు లేని జ్ఞానం కంటే కూడా ధ్యానం శ్రేష్టమైంది. ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది. వివేక వైరాగ్యాలు లేనటువంటి జ్ఞానం కంటే కూడా ధ్యానం గొప్పది. ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది. అలాంటి కర్మఫల త్యాగం వల్ల తొందరగా చిత్తశాంతిని, అంటే మనోమాలిన్యం తొలగి మనస్సు శాంతి మార్గంలోకి ప్రయాణం చేస్తుంది. మనసు మనోమాలిన్యం తొలగి శాంతిలోకి ప్రయాణం చేస్తే పరమాత్మకి నివాసంగా ఉన్నటువంటి హృదయస్థానం చక్కటి ఆవాసం ఏర్పరచుకుని మానవుడు మాధవుడిగా మారే స్థితి కలుగుద్ది. అంటే ఎంత చక్కటి చిన్న 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 అంశాల నుంచి చక్కటి అంశాలకి మార్పు చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అందుకని మనం ఎప్పుడూ కూడా అటువంటి ఉన్నత స్థితిని పొందడానికి కనీసం భగవత్ప్రీతి కొరకు ఏదో ఒక పనిని చేస్తూ ఉండాలి. భగవద్ దర్శనమైనా, సద్గ్రంథ పఠనమైనా, జపమైనా, ధ్యానమైనా, లేకపోతే భజన అయినా, కీర్తనమైనా ఏదో ఒక కర్మను ఆచరించి ఫలత్యాగి జీవించినట్టయితే ఖచ్చితంగా పరమాత్మని పొందుతాము.